యొద్ద సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునామానికి మహిమ కలుగును గాక. దేవుని అపారమైన ప్రేమను బట్టి, ఆయన కృపను బట్టి ఈ ఉదయకాలమున మనమందరము ప్రభు సన్నిధిలో చేరి ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన ఈ చక్కని అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి రూతు గ్రంథం 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం మొదటి 2 వచనాలను మనం చదువుకుందాం. నయోమి పెనిమిటికి బంధువు ఒకడుండెను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలిమెలేకు వంశపు వాడై ఉండెను. అతని పేరు బోయాజు. 2వ వచనం, మోయాబీరాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగె ఏరుకుందునని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనెను. 7వ వచనం చదువుకుందాం. ఆమె, నేను కోయి వారి వెనుకకు పనల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని బోయాజును అడిగెను. ఈ లేఖన భాగాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు రూతు గ్రంథం ఒక కుటుంబంలో జరిగినటువంటి వృత్తాంతం. కానీ ఈ కుటుంబంలో జరిగిన విషాదకరమైనటువంటి వృత్తాంతం, సంఘటన ఆశీర్వాదకరంగా సంతోషంతో ముగించబడినట్టుగా మనం చూస్తాం. మరి ఈ విషాదకరమైనటువంటి ప్రారంభం లేక ఈ ఆరంభం ఇలా సంతోషకరంగా ముగించబడడానికి గల ముఖ్యమైన కారణం ఏంటి? మరి ఎన్నో కారణాలు. నేను 2 ప్రాముఖ్యమైన విషయాలు రూతు జీవితములో నుండి, రూతు అనుభవములో నుండి ఈరోజు విశ్వాసులు, దేవుని పిల్లలు నేర్చుకొని ప్రభు కొరకు జీవించదగిన ఒక 2 విషయాలను రూతు అనుభవములో నుండి, మరి నయోమి కుటుంబ జీవితంలో నుండి నేను మీకు జ్ఞాపకం చేయాలని కోరుతూ ఉన్నాను. ఈ లేఖన భాగాన్ని మనం చదువుతున్నప్పుడు మొదటి అధ్యాయంలో మరి రూతు, నయోమి వారు మోయాబు నుండి బెత్లెహేము ఆ యొక్క దేశానికి తిరిగి వచ్చినారు. తన అత్త అయిన నయోమిని హత్తుకొని మరి రూతు ఆ విధంగా నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని దృఢ నిశ్చయముతో బెత్లెహేమునకు వచ్చినట్టుగా మనం చూస్తాం. రూతు యవనస్తురాలు, నయోమి వృద్ధురాలై ఉంది. మరి ఆ వృద్ధురాలైన నయోమితో రూతు రావడానికి బెత్లెహేములో ఏమైనా ఉంది అని అనుకుంటే ఏమీ కూడా లేదు. ఏ ఆధారం కూడా లేదు. బ్రతుకు తెరువుకు ఆధారం లేదు. ఏ పొలము లేదు. ఏ ఆస్తి లేదు. ఏ డబ్బు లేదు. కానీ నీ దేవుడే నా దేవుడు అని ఏ నోటితోనైతే ఒప్పుకున్నదో ఆ ప్రకారం విశ్వసించిన ప్రకారం ఆ దేవుడు పోషిస్తాడు, ఆ దేవుడు నడిపిస్తాడు, ఆ దేవుడే మాకు ముందుంటాడనేటువంటి విశ్వాసముతో తన అత్త అయిన నయోమితో రూతు బయలుదేరి బెత్లెహేమునకు రావడం జరిగిన తరువాత, ఆ బెత్లెహేము గ్రామంలోనికి వచ్చిన తరువాత, ఆ పట్టణంలోనికి వచ్చిన తరువాత ఏ విధంగా వారి పరిస్థితిని దేవుడు ఆశ్చర్యకరమైన ఒక ధన్యకరమైన స్థితిలోనికి మార్చినాడు. ఈ రోజున ఆ ఆధ్యాత్మిక సత్యాలలో ఒక 2 కోరుతున్నాను. ఎందుకనగా ఈరోజు దేవుని పిల్లలు, విశ్వాసులు రూతు యవనస్తురాలైన రూతు జీవితంలో ఈ 2వ అధ్యాయములో ఉండిన ఈ అనేక అనుభవాలు ఉన్నాయి. కానీ ఒక 2 ప్రాముఖ్యమైన అనుభవాలు గినవిగా ఉన్నాయి. ఈ రోజు మనందరికీ కూడా అవి ఒక మాదిరిగా ఉన్నాయి. సో వాటిని నేను మీ ముందుకు తీసుకురావాలని ఈ సమయంలో కోరుతూ ఉన్నాను. సమయంలో 2వ అధ్యాయం 2వ వచనం ఒక్కసారి మనం చదువుకుందాం. మోయాబీరాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము నయోమితో రూతు అడుగుతుంది. యవనస్తురాలైన రూతు అడుగుతుంది. ఏమని అడుగుతుంది? అక్కడ తాను ఎక్కడైతే కటాక్షము పొందగలదో ఆ పొలములోనికి వెళ్ళి
రూతు అనుభవం ఈ 2వ అధ్యాయం నేను పరిగె ఏరుకుంటాను అనే స్థితిలో ఉన్నవారు ఉన్నారు. వృద్ధురాలిగా నయోమి ఉంది, ఆమె సంపాదించలేని ఆ స్థితిలో ఉంది. మనము 1వ అధ్యాయంలో నేను పిల్లలు కనలేను కృంగిన స్థితిలో నయోమి ఉంది, అనగా ఒక చేతకాని స్థితిలో, పని చేయలేని స్థితిలో నయోమి ఉండవచ్చని మనం తలంచవచ్చు. రెండవదిగా బలము కలిగి సామర్థ్యము కలిగి చేయగలిగిన పెట్టుకోవడం లేదు. లేక రూతు నీవు చేస్తే నేను చేస్తాను, నీవు తెస్తే నేను వండుతాను, లేక మనం ఏం చేసినా కలిసి ఇద్దరం చేయాలి అని చెప్పడం లేదు. కానీ తన బలమును బట్టి, దేవుడు తనకిచ్చిన ఓపికను బట్టి ఆమె ఏం చేస్తుందంటే, నేను ఎక్కడ వెళ్ళి పని చేయగలను, మరి నీవు సెలవిస్తే ఆ పొలములోనికి వెళ్ళి నేను పని చేస్తానని ఆమె అక్కడ అడగడము మనం చూస్తాం. యవనస్తులకు రూతు యవనస్తురాలని 2వ అధ్యాయం 6వ వచనం చివరి వచనంలో పని మీద శ్రద్ధ కలిగినది, ఉమెన్ ఆఫ్ ఇండస్ట్రీ అని చెప్పొచ్చు, అనగా కష్టపడి పని చేసేది, వర్కింగ్ ఉమెన్. ఆమె పని చేసేటువంటి స్త్రీగా ఉంది, ప్రయాసపడే స్త్రీగా ఉంది, పని కొరకు ఆరాటపడే వ్యక్తిగా ఉంది. సో మొట్టమొదటి విషయం ఇక్కడ రూతు ద్వారా పని చేయడానికి ఇష్టపడే వ్యక్తి, పని చేయడానికి ఆరాటపడే వ్యక్తి, తనకున్న బలమును బట్టి, తనకున్న సామర్థ్యాన్ని బట్టి మౌనంగా ఉండకుండా ఆమె పని చేయడానికి కోరుకుంటుంది. ఈ ఉదయ కాలమున నేను జ్ఞాపకం చేస్తున్నాను, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా యవనస్తులు బలమును కలిగిన స్థితిలో ఉన్నవారు ఈరోజు పని చేయడానికి ధ్యాస చాలా తక్కువగా ఉంటది. మరి యవనస్తులకు పని మీద ధ్యాస ఉందా? రూతుకేమో ఎక్కడ వెళ్ళాలి, ఏ పొలములో పని చేయాలి, ఎక్కడ సంపాదించాలి, ఈ ధ్యాస రూతులో ఉన్నట్టుగా, ఆలోచన ఉన్నట్టుగా మనం చూస్తాం. మరి ఈ సమయంలో యవనస్తులైన వారి యొక్క ధ్యాస దేని మీద ఉంది? ఈ రోజుల్లో యవన బలమును కలిగి సామర్థ్యమును కలిగిన యవనస్తులు దేని మీద ధ్యాస కలిగి ఉన్నారు? ఈరోజు చదువులు ఉన్నాయి, సంపాదన ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు, ఎంతో పని ఉంది, లేక ఇంకా ప్రభు కొరకై పని ఉంది, ఇంటి పని ఉంది, ఎన్నో పనులు ఉన్నాయి. కానీ ఈరోజు ధ్యాస దేని మీద ఉంది? ఈరోజు వారి సమయాన్ని దేనికి ఇస్తున్నారు? ఈరోజు వారి ఆలోచనలు దేని మీద ఉన్నాయి? ఈ రోజున మనం చూస్తే చాలా మంది పని చేయలేని స్థితిలో ఉన్నారు. చాలా మంది యవనస్తులు పని మీద ధ్యాస లేని వారు ఉన్నారు. చాలా మంది పని చేయగలిగిన బలమును కలిగి ఉండి కూడా ఆ బలాన్ని పని కొరకు కాక, ప్రయోజనకరమైన వాటి కొరకు కాక, ఇంటి వారికి లాభము కలిగించే వాటి కొరకు కాక, తమకు నష్టము కలిగించే వాటి కొరకు వారి బలాన్ని వాడుకుంటున్నారు. ప్రయోజనకరము కాని వాటి కొరకు వారి బలమును వాడుకుంటున్నారు. వ్యర్థమైన వాటి కొరకు వారి బలాన్ని వాడుకుంటున్నారు. కానీ యవనస్తురాలైన రూతు అలాంటిది కాదు అని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఈ రోజున యవనస్తుల జీవితాలలో ఉండకూడని విషయం రూతు అనుభవంలో చూస్తూ ఉన్నప్పుడు ఒక హెచ్చరికగా ఈరోజు మనకు కనబడుతుంది. అనగా యవన కాలం విలువైనటువంటి సమయం, యవన జీవితం మరి విలువైన శ్రేష్టమైనటువంటి ఒక అవకాశం. మరి ఆ సమయంలో నీకు ఇచ్చిన బలమును నువ్వు సరిగ్గా వాడుకోవాలి. సరి అయిన విషయాల కొరకు నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. కానీ ఈ రోజుల్లో మనం చూస్తున్నప్పుడు టీవీ కొరకో, లేక సెల్ ఫోన్ కొరకో, లేక వ్యర్థమైన వాటి కొరకో, పనికిరాని వాటి కొరకో, ఇంటికి ఒంటికి లాభము చేకూర్చని వాటి కొరకో, ఆత్మీయంగా పాడు చేసే వాటి కొరకో ఈరోజు చాలా మంది యవనస్తులు వాడుకుంటున్నారు. ఇది ఏమాత్రము దేవుని దృష్టిలో ఆశీర్వాదకరమైనది కాదు అని ఈ సందర్భంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఒక యవనస్తురాలై ఉండి ఆమె తన అత్తను అడుగుతుంది, నయోమిని అడుగుతుంది, నేను ఎవని కటాక్షము పొందగలను? ఆ పొందగలిగిన పొలము ఎక్కడుందో నువ్వు సెలవిస్తే నేను వెళ్ళి పని చేస్తాను, నువ్వు సెలవిస్తే నేను బయలుదేరి పని చేస్తాను. అంటే ఇక్కడ రూతు తన ఒక్కరి గురించి, తన దాని గురించి, తన ఒక క్షేమాన్ని గురించి కాకుండా తన అత్త క్షేమం,
ఇతరుల క్షేమాన్ని, తన ఇంటి వారి క్షేమాన్ని మరి కోరుకొని ప్రయాసపడడానికి ఇక్కడ ఇష్టపడేదిగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ఆ రీతిగా పని చేయడానికి ఆమె కోరుకుంటుంది. ఆ కోరుకునేటప్పుడు ఎవరి కటాక్షము నేను పొందగలను, ఏ పొలములో వెళ్ళి కటాక్షము పొందగలను అని కోరుతూ ఉన్న ఆ యొక్క మరి రూతుకు ఆ యొక్క బెత్లెహేములో ఏ పొలము తెలియదు, ఏ వ్యక్తులతో పరిచయం లేదు, లేక ఎక్కడ పని చేయాలో ఒక ఎరగని స్థితిలో ఉంది. కానీ ఒక చిన్న ప్రారంభం ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ఎలా తాను ప్రారంభించబోతుందంటే పరిగె ఏరుకుంటాను. ఈ మాట మనం గమనించాలి. పరిగె ఏరుకుంటాను. కానీ ఆ చిన్న పనే ఆ తర్వాత మనము 4వ అధ్యాయం వచ్చేసరికి ఆ చిన్న పని ద్వారా ఎంత గొప్ప ఆశీర్వాదం వచ్చింది, ఆ చిన్న పని ద్వారా ఎన్ని గొప్ప దీవెనలు వచ్చినాయి, ఇవన్నీ కూడా మనం వాక్యంలో చూస్తుంటున్నాము. అందుకొరికే ఒక భక్తుడు అన్నాడు, గ్రేట్ థింగ్స్ ఆఫెన్ కమ్స్ ఫ్రమ్ స్మాల్ బిగినింగ్స్ అన్నాడు. అనగా చాలా గొప్ప విషయాలు తరచుగా చిన్న చిన్న వాటితోనే ప్రారంభమవుతాయి. ఏకంగా నేను ఎక్కడో పెద్ద దాని మీద అడుగు వేయాలి, పెద్ద సంపాదన కావాలి, లేక ఏదో గొప్ప వాటిని సాధించాలి. నువ్వు ఎంత గొప్పది సాధించాలనుకున్నా నువ్వు చిన్న వాటితోనే నువ్వు ప్రారంభించాలి, చిన్న అడుగుతోనే నువ్వు ప్రారంభించాలి. కనుక రూతు ఎంత జ్ఞానము కలిగినది అని అంటే పని చేయడంలో ఒక చిన్న ప్రారంభం నేను పరిగె ఏరుకుంటాను. పొలములో పని చేసే వారిలో పని చేయించే వ్యక్తి ఉన్నాడు, పని చేస్తున్న వ్యక్తులు ఉన్నారు. ఆ పని చేస్తున్న వ్యక్తులలో చిన్న ఆఖరి ఒక చిన్న పని ఏంటంటే పరిగె ఏరుకునే పరదేశులు, దిక్కులేని వారి పని. మరి రూతు ఏం కోరుకుంటుందంటే దిక్కులేని వారు ఏ పని చేస్తారు, పరదేశులైన వారు ఏ పని చేస్తారు, అనామకులుగా ఉన్న వారు ఏ పని చేస్తారు, దరిద్రులైన వారు ఏ పని చేస్తారు, అత్తమ్మ నేను ఆ పని చేయడానికి సెలవిస్తావా అని అడుగుతూ ఉంది. కనుక కొన్నిసార్లు యవనస్తులు కావచ్చు, బలము కలిగిన వారు కావచ్చు, లోకములో జ్ఞానం కలిగిన వారు కావచ్చు, ఈరోజు ఏ పని చేస్తావు అనంటే చాలా ఏసీలో కూర్చొని చాలా చక్కగా ఉండే, లేక అందరికీ గొప్పగా చెప్పుకునే ఆ పని అయితే, ఆ ఉద్యోగం అయితే నేను చేస్తాను అనేవారు ఉన్నారు. కానీ ఒకవేళ మనము రూతు విషయానికి వస్తే రూతు ఎలా ఉంది అనంటే అతి చిన్న పనిని తాను కోరుకుంటూ అలా ప్రారంభించినట్టుగా మనం చూస్తుంటున్నాం. మనం ఈ రీతిగా గమనించినప్పుడు మనం దేవుని యొక్క సన్నిధిలో మరి ప్రత్యేకంగా ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రభు మనల్ని ఈ సమయంలో దర్శిస్తూ ఉంటున్నాడు. ప్రభు మనల్ని ఈ వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మనము ఆ పని విషయంలో శ్రద్ధ కలిగిన వారుగా ఉండాలి. అనగా పని విషయంలో ఒక డ్యూటీఫుల్ మైండెడ్ గా మనం ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఒక యవనస్తురాలు కదా, మరి ఆ యొక్క అత్తగారి ఇంట్లో ఉండి నువ్వు తెచ్చి పెడితే తినాలి, లేక నువ్వే ప్రయాసపడాలి అనేటువంటిది కాకుండా దైవ సన్నిధిలో ఆ యొక్క పని మీద శ్రద్ధ కలిగినదిగా ఉండడం మనం చూస్తుంటున్నాం. అందుకొరకే అక్కడ ఆమె అడిగే విధానము కూడా, పని చేయడానికి ఆమె అడిగే విధానం కూడా చాలా ఒక డీసెంట్ వేలో కనబడుతుంది, చాలా మర్యాదగా కనబడుతుంది, ఒక క్రమమైన విధానంలో కనబడుతుంది. నేనంటున్నాను, మనము మన మాట తీరు కదా, బయటకు వెళ్ళి పని చేయబోతున్నాం, లేక బయటకు వెళ్ళి సంపాదించాలి, బయటకు వెళ్ళి ప్రయాసపడాలి అనుకునేటప్పుడు మన ఇంట్లో మన మాట తీరు, మన యొక్క ప్రవర్తన, మన పరిస్థితులన్నీ కూడా ఇక్కడ కూడా చక్కగా ఉండాలి. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తాను. కొందరు పని విషయంలో ఎలా ఉంటారంటే మాటలు ఎక్కువ, పని తక్కువ ఉంటాయి. కొంతమంది ఎలా ఉంటారంటే కేవలం పని చేస్తారు, మాటలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ రూతు విషయంలోనికి వచ్చేసరికి ఆ మాటలు ఎలా ఉన్నాయి అనంటే వినేవారికి ఇంపుగా ఉన్నాయి. తను ఏదైతే చెయ్యాలి అనుకుందో ఒక లక్ష్యముతో చాలా జాగ్రత్తగా ఆ మాటలు ఆమె మాట్లాడుతూ ఉన్నట్టుగా వాక్యములో మనం చూస్తుంటున్నాం. కనుక మరి ఒక మర్యాదతో కూడిన మాట, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి కటాక్షము నేను పొందగలను, ఏ పొలములో నేను పని చేయాలి, ఇది చాలా ప్రాముఖ్యంగా ఆమె ఇక్కడ కోరుతూ ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. కనుక మోయాబు దేశములో నుండి బెత్లెహేమునకు వచ్చి
మరి రూతు మౌనంగా ఉండలేదు. కానీ మోయాబు నుండి బెత్లెహేమునకు వచ్చిన రూతు పని చేయడానికి ఎలా ఇష్టపడుతుందో, మోయాబు వంటి పాపము నుండి, మోయాబు వంటి శాపము నుండి, మోయాబు వంటి లోక జీవితము నుండి దేవుడు నిన్ను విడిపించినాడు. దేవుడు నిన్ను రక్షించినాడు. శాపము నుండి విడిపించినాడు. పాపము నుండి విడిపించినాడు. మరి విడిపించిన తర్వాత మనం ఎలా ఉండాలి? విడిపించబడిన తర్వాత మనం ఎలా జీవించాలి? దేవుని యొక్క వాక్య ప్రకారం రూతు అనుభవం ద్వారా, ఈ మొదటి అనుభవం ద్వారా ప్రభు మనకి ఏ జ్ఞాపకం చేస్తున్నారంటే, ఎలాగులా మోయాబు విడిచి బెత్లెహేమునకు వచ్చి, బెత్లెహేము వచ్చిన తర్వాత పని చేయడానికి రూతు ఇష్టపడుతూ ఉందో, అలాగే పాపం నుండి, శాపము నుండి దేవుడు నిన్ను నన్ను విడిపించిన తరువాత, నిన్ను విడిపించిన దేవుని కొరకు నీవు పని చేసే వ్యక్తిగా ఉండాలి. నిన్ను విడిపించిన ప్రభువు కొరకు నువ్వు పనిచేసే వ్యక్తిగా ఉండాలి. రూతు తన కొరకు, తన అత్త కొరకు పని చేయాలనుకున్నది. కానీ నీవు నేను ప్రభువు కొరకై, ఆయన ప్రాణం పెట్టి రక్షించిన మన జీవితాల్లో ఉన్న ఉద్దేశము కొరకై మనము పని చేసేవారుగా ఉండాలని, మన యొక్క పని ఏంటంటే ఆత్మలను ప్రభు కొరకు సంపాదించడమే మన పని అని ఈ సందర్భంలో నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. కనుక తనకున్న యౌవన బలం, లేక తనకున్న ఓపిక, లేక తనకున్నటువంటి ఒక తలాంతులను బట్టి, లేక తనకున్న జ్ఞానాన్ని బట్టి ఆమె ఏ పని చేయగలదో ఆ పని కొరకై ఆమె కోరుకొని వెళ్తూ ఉన్నట్టుగా ఈ వాక్యంలో మనం చూస్తుంటున్నాం. మరి ఈ రోజున నేను జ్ఞాపకం చేస్తుంటున్నాను, దేవుడు ఒకవేళ నీకు బలమునిస్తే, దేవుడు ఒకవేళ నీకు జ్ఞానమునిస్తే, దేవుడు ఒకవేళ నీకు ఓపికనిస్తే, దేవుడు ఒకవేళ నీకు సామర్థ్యమునిస్తే, నీ ఓపికను బట్టి, నీకు ఇచ్చిన విలువైన జీవితాన్ని బట్టి, నీకు ఇచ్చిన సంపాదనను బట్టి, నీకు ఇచ్చిన చక్కని కుటుంబాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, దేవుడు ఇచ్చిన ధనాన్ని బట్టి, దేవుని కొరకై దేవుని పొలం అనే సంఘములో పని చేయడానికి ఈరోజు రూతు లాంటి ఆసక్తి కలిగిన వారు కావాలి. వ్యర్థమైన వాటి కొరకు వారి బలమును, ధనమును, సమయాన్ని, ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని, తలాంతులను వినియోగించక ప్రేమించి ప్రాణం పెట్టి రక్షించిన దేవుని కొరకై జీవితాన్ని, ధనాన్ని, సమయాన్ని, తలాంతులను, లేక మరి విలువైనటువంటి సమయాన్ని కూడా దేవునికి ఇచ్చి దేవుని కొరకు పనిచేసేవారు ఈరోజు కావాలి అని దేవుడు ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆమె మౌనంగా ఉండలేదు. ఆమె ఖాళీగా ఉండలేదు. ఆమె ఎప్పుడైతే బెత్లెహేము వచ్చిందో, విమోచించబడిన దేవుని ప్రజలతో వచ్చిందో, ఎప్పుడైతే దేవుని సన్నిధి కలిగిన స్థలానికి వచ్చిందో, ఎప్పుడైతే ఆ దేవుని కొరకు ప్రతిష్ఠించుకుందో, మౌనంగా ఉండలేదు. ఆమె పని చేయడం ప్రారంభించింది. నేను అంటున్నాను, ఈ రోజున ప్రభు నిన్ను నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు, రక్షించుకున్నాడు, విమోచించినాడు. కనుక దేని కొరకు? ఆయన ప్రజలుగా ఆయన కొరకు పని చేయాలని ప్రభు మనల్ని కోరుతూ ఉన్నాడు. కనుక యవనస్తురాలిగా ఉంది కనుక ఇప్పుడు పని చేయగలదు, పరిగెత్తగలదు, నడుము వంచగలదు, లేక ఆ విధంగా ఓపిక తెచ్చుకోగలదు. కనుక బలం ఉన్నప్పుడే పని చేయగలం, ఓపిక ఉన్నప్పుడే పని చేయగలం, అవకాశం ఉన్నప్పుడే పని చేయగలం, ఆరోగ్యం ఉన్నప్పుడే పని చేయగలం. కానీ అదే ఇంట్లో నయోమి ఉంది. నయోమి ఎలా ఉంది? రుద్రాలుగా ఉంది, బలహీనురాలుగా ఉంది, పని చేయలేని స్థితిలో ఉంది. బలము చాలదు పని చేయడానికి, మరి ఓపిక చాలదు పని చేయడానికి, లేక ఆ విధంగా అవకాశము లేదు పని చేయడానికి, సామర్థ్యము లేదు పని చేయడానికి. నేను ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను, నయోమి లాగా బలము కృంగే వరకు నువ్వు పని చేయకుండా ఉండడం మంచిది కాదు. బలం ఉన్నప్పుడే, అవకాశం ఉన్నప్పుడే, లేక దేవుడు తెలివిచ్చినప్పుడే, దేవుడు నీకు జ్ఞానం ఇచ్చినప్పుడే, దేవుడు అన్ని అవకాశాలు నీ ముందు ఉంచినప్పుడే దేవుని కొరకై నువ్వు పని చేయాలి. బలం పోయిన తర్వాత, అవకాశాలు పోయిన తర్వాత, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్న తర్వాత, ఉన్న ధనాన్ని పోగొట్టుకున్న తర్వాత, లేక ఉన్న సమయాన్ని పాడు చేసుకున్న తర్వాత దేవుని కొరకు నువ్వు ప్రయాసపడడం, నీవు ఆశపడినా నువ్వు పరిగెత్తలేవు, నువ్వు నడవాలనుకున్నా నువ్వు నడవలేవు, పాడాలనుకున్నా గొంతెత్తి పాడలేవు, వెళ్ళాలనుకున్నా నీకు ఓపిక ఉండదు. ఈ రోజున ప్రభు నీకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈ రోజే
రూతు జీవితం ద్వారా ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, పని చేయడానికి ఆసక్తితో నీ నడుము కట్టుకోవాలి. దేవుని పని కొరకై ఈ కడవరి దినాలలో ఆయన సేవా పొలములో పని చేయడానికి నీవు నీ సామర్థ్యాన్ని, నీ తలాంతులను, నీ బలాన్ని వాడుకోవడానికి నీవు సంసిద్ధమా? నీవు రెడీగా ఉన్నావా? ఈ రోజున మనం చూస్తున్నాం, కరోనా ద్వారా చంటి పిల్లలు మొదలుకొని, యవనస్తులు మొదలుకొని, కోటీశ్వరులు మొదలుకొని, అతి పేదలైన వారు మొదలుకొని ఎంతో మంది చనిపోతూ ఉన్నారు, మరణ పడకలోనికి వెళ్ళినారు. ఈరోజు వారికి అవకాశం ఉందా? ఈరోజు వారు వెళ్ళి ప్రకటించగలరా? ఈరోజు వారు వెళ్ళి చెప్పగలరా? ప్రభు రాకడకు గుర్తులు లోకములో జరుగుతూ ఉన్నాయి. ప్రభు రాకడ సూచనలు లోకమంతటా కనబడుతూ ఉన్నాయి. సమయము తక్కువగా ఉంది. ఈ కొద్ది అవకాశం, ఈ కొంత సమయములో నీ ఉన్న బలంగా రూతు వలె ఎక్కడ ప్రభువా నేను పని చేయగలను, నన్ను కూడా వాడుకో అని దేవుని కొరకు పని చేసే వ్యక్తులుగా రూతు వలె సంసిద్ధులం కావాలని నేను ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. కనుక రూతు బెత్లెహేమునకు రాగానే, బెత్లెహేములో అడుగు పెట్టిన తర్వాత ఎక్కడ ప్రార్థన ఉండిందో, ఎక్కడ సహవాసం ఉండిందో, ఎక్కడ బోధ ఉండిందో, కావలసినన్ని ఇచ్చినప్పుడు ఈరోజు వింటూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం, ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నప్పుడు నీ ద్వారా ఏ వరకు పని చేయాలో, ఎంత పని జరగాలో దేవుడు ఆశించిన పని నీవు నేను చేయగలిగినామా? ఎంతవరకు మనం చేయగలిగినాం? ఎంతవరకు నీ బలాన్ని దేవుని కొరకు వాడుకోగలిగినావు? నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, రూతు యవన కాలంలో తనకిచ్చిన బలమును ప్రయోజనకరమైన, ఆశీర్వాదకరమైన, ముగింపు కలిగించే వాటి కొరకు వాడుకున్నది. నేను అంటున్నాను, ప్రతి ఒక్క దేవుని బిడ్డ నీకు ఇచ్చిన బలం, జ్ఞానం, సామర్థ్యం, తలాంతులను పనికొచ్చే వాటి కొరకు వాడుకుంటావా? దేవుడు మెచ్చుకునే పని కొరకు వాడుకుంటావా? ఇతరులకు క్షేమం కలిగించే ఆ పనిని చేయడానికి వాడుకోగలవా? పరలోక రాజ్యములో నీ పని ఒక ప్రతిఫలం ఇచ్చే పనిగా ఉండినట్లుగా ఆ పని నువ్వు చేయగలవా? ఈరోజు మనకు మనమే ఆలోచన చేయాలని నేను ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. కనుక అలా మనము వాక్యంలో చూస్తూ ఉంటున్నప్పుడు బలం, ఆరోగ్యం, ప్రాణం, సమయం అన్ని ఉండినప్పుడే మనం దేవుని కొరకు పని చేయగలం. అలా చేయాలని దేవుడు మనల్ని కూడా వాడుకోవాలని కోరుతూ ఉన్నాడు. కానీ మరి ఎలా పని చేసింది? సరే, నేను ఎవరి కటాక్షము పొందగలను, నువ్వు సెలవిస్తే వెళ్తాను అని అన్నది. కానీ ఎలా పని చేసింది? సరే, నేను ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. పని చేయడానికి ఇష్టపడింది. కేవలం అడిగి ఊరుకుందా? ఊరుకోలే కదా. మనం చాలా సార్లు ప్రభువా నన్ను వాడుకో కదా, చచ్చిపోయే నన్ను బ్రతికించినావు, నీ కొరకు నేను పని చేస్తాను, ప్రభువా ఫలాను మేలు చేసినావు, నీ కొరకు నేను నిలబడతాను. ఎన్నోసార్లు మాటలలో మనం దేవుని ఆ విధంగా ఒక తీర్మానాన్ని చెప్పి ఉండవచ్చు. కానీ పని చేస్తాను అని అనుకున్న రూతు పని చేసిందా లేదా? ఎలా పని చేసింది? ఎలాంటి ప్రతిఫలం ఆమె పొందింది? నేను ఈ రెండు విషయాలు ఇక్కడ చెప్పి నేను తిరిగి ఆఖరి రెండవ ఆలోచనలోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. ఒక్కసారి మనము 2వ అధ్యాయంలోనికి వద్దాము. 2వ అధ్యాయము 7వ వచనంలో చూద్దాం. 2వ అధ్యాయం 7వ వచనంలో ఆఖరి లైన్ లో కొంచెం చూద్దాము. ఆమె వచ్చి ఉదయము మొదలుకొని ఇది వరకు ఏరుకొనుచుండెను. 7వ వచనం. అలాగే 17వ వచనం. కాబట్టి ఆమె అస్తమయము వరకు ఆ చేనులో ఏరుకుంటూ ఉంది. అంటే ఏం గమనిస్తున్నాము? ఉదయము పొలములోనికి వెళ్తే సాయంత్రం వరకు, పొద్దుగుంకే వరకు, చీకటి అయ్యే వరకు కూడా ఆమె పని చేస్తూనే ఉంది. మీరు గమనించాలి, పని చేయడానికి కోరుకున్నది, పని చేయడానికి ఇష్టపడింది. కానీ ఎలా పని చేసింది? ఈ లేఖన భాగంలో మనం చూస్తుంటున్నాము. ఆమె ఎలా పని చేసిందంటే అలు పెరగక ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా ఆమె పని చేసినట్టు వాక్యములో మనం చూస్తాం. మీరు ఇంకా అదే 2వ అధ్యాయంలో మీరు 23వ వచనం చూస్తే అక్కడ ఉంది. ఆఖరి వచనంలో
కాబట్టి యవల కోతయు గోధుమల కోతయు ముగియు వరకు ఆమె ఏరు కొనుచు బోయాజు పనికత్తెల యొద్ద నిలకడగా ఉండి తన అత్త ఇంట నివసించెను. ఆమె ఎలా ఉంది? ఉదయం మొదలుకొని రాత్రి అయ్యే వరకు పని చేసింది. ఆ యొక్క కోతల ప్రారంభం మొదలుకొని కోతలు ముగించబడే వరకు కూడా ఆమె పని చేస్తూనే ఉంది. దేవుని ప్రియబిడ్డలారా, మనం ఈ రీతిగా గమనించినప్పుడు ఆమె పని ఎలా చేసిందో మనం చూస్తుంటున్నాం. ఒక పనిని ప్రారంభిస్తే అది ముగించే వరకు కూడా పనిని చేసింది. ఒక పనిని ప్రారంభిస్తే అది తుదముట్టించే వరకు పని చేస్తూనే ఉంది. నేనంటున్నాను, ఎన్నో సార్లు దేవుని పనిని ప్రారంభించాం. ప్రభువా ఫలాన్ని చేస్తాను, ప్రార్థన ప్రారంభించాం, మధ్యలోనే ఆగిపోయింది. సువార్త పనిని ప్రారంభించాం, మధ్యలోనే ఆగిపోయింది. దేవుని కొరకు నేను ఫలానా పని చేస్తాను, కొన్ని రోజుల తర్వాత ఆగిపోయిందేమో. కానీ రూతు యొక్క జీవితం ద్వారా దేవుడు ఈ రోజున ఏం జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, నువ్వు ఏదైతే పనిని ప్రారంభించినావో ఆ పనిని తుదముట్టించే వరకు కూడా వంగిన నీ నడుము లేక బిగించిన నీ నడుము కట్టుకునే ఉండాలి. ప్రభు పనిలో కొనసాగుతూనే ఉండాలి. ఆత్మీయంగా బలముతో దేవుని పని సాగి. ఈ రోజున ఎన్నో సంఘాలు ఆగిపోయినాయి, ఎన్నో పరిచర్యలు ఆగిపోయినాయి, ఎన్నో గ్రామాల్లో పరిచర్య నిలిచిపోయింది, ఎన్నెన్నో చోట్ల పరిచర్యలు మూతపడ్డాయి. కారణం ఏంటి? ప్రారంభించిన పనులు ఆగిపోయినాయి. తుదముట్టించలేకపోతున్నారు, కొనసాగించలేకపోతున్నారు, మధ్యలోనే నిలిపివేసినారు. ఎంత ఎండ అయినా, ఎంత అలసిపోయినా, ఎంత ఇబ్బంది అయినా, ఎంత కష్టమైనా, ఎంత దప్పిక అయినా, ఎంత ఆకలి అయినా ముందుకు సాగుదుము గాక. దేవుని పనిలో మనం ముందుకు వెళ్ళాలి. ప్రభు యొక్క రాజ్యములో చేరుకునే వరకు కూడా ఆయన పనిలో వాడబడుతూ ఆ పొలములోనే తుది శ్వాస ముగించుకునే వరకు మనం పోరాడాలి. వ్యర్థముగా ఈరోజు పని చేయకుండా వ్యర్థమైన వాటి కొరకై దేవుని కొరకు పని చేయలేని, లేక మహిమ రాని, ఇతరులకు ఆశీర్వాదం కానీ దేవునికి మహిమ రాని, జీవితాలకు దీవెనకరం కానీ వాటి కొరకై ప్రయాసపడుతున్నావా? కష్టపడుతున్నావా? వ్యర్థంగా ఖర్చు చేసుకుంటున్నావా? కానీ రూతు జీవితంలో మనం చూస్తుంటున్నాము, ఆమె జీవితం ద్వారా ఏ విధంగా ఇతరులకు తనకు పనికొచ్చే దీవెనకరమైన పనిని ఎలా ఆమె కొనసాగించింది అనేటువంటిది మనం చూస్తుంటున్నాం. అనగా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఆమె పని చేస్తూనే ఉంది. మరి మనం కూడా పని చేయాలి. ఎప్పుడు? కొంతమంది అంటారు యవన కాలం ఉంది, ఇప్పుడే ఎంజాయ్ చేయాలి, మధ్య వయసు వస్తుంది, పిల్లలు కనాలి, ఇంకా ఆ ఫ్యామిలీలో ఉండాలి, ఆ తర్వాత సంపాదించాలి, ఆ తర్వాత ఇల్లు కట్టుకోవాలి, ఆ తర్వాత అన్ని అయిన తర్వాత నేను చూస్తే అసలు ఈ జీవితం ఎప్పుడు తెల్లారుతుందో నీకు తెలియదు. ఏముంది? వెలుగుండగానే దేవుని కొరకు పరిచయడం చాలా ప్రాముఖ్యం. ఒకవేళ మీరు యోహాను సువార్త మరి 11వ అధ్యాయంలోని గనుక వెళ్తే యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు, ఒకడు పగలున్నంత సేపే పనిచేయను కదా, అయితే రాత్రి వచ్చును, అప్పుడెవడును పని చేయడు. వరకే పని చేయగలం, ఆరోగ్యం ఉన్నంత వరకే పని చేయగలం, ఓపిక ఉన్నంత వరకే పని చేయగలం. నడవగలిగినప్పుడే, నీ చేతులు కాళ్ళు చక్కగా పని చేయగలిగినప్పుడే నువ్వు దేవుని కొరకు వాడబడగలవు. కానీ రాత్రి వస్తుంది, నువ్వేం చేయలేని స్థితి వస్తుంది, అవకాశం లేని స్థితి వస్తుంది, లేక పాడుదామన్నా వీలు కాని స్థితి వస్తుంది. అప్పుడు నువ్వేమి చేయలేవు సుమా. అందుకొరకే పగలున్నంత సేపే ఒకడు పని చేయను కదా. చీకటి రాకముందే, నీ జీవితంలో అవకాశము కోల్పోకముందే, బలము నిన్ను విడిచిపోకముందే, నీకున్న జ్ఞానం తలాంతులు వ్యర్థంగా ఖర్చు కాకముందే, అవి చక్కగా నీలో ఉన్నప్పుడే దేవుని కొరకు రూతు వలె నీవు నేను పని చేయాలని దేవుడి ఉదయకాలమున జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. దానికి ఏదో సేవకుడని సువార్థి కూడా లాభమనని వాళ్ళు హుందాగా తను తాను తగ్గించుకొని 3.5 సంవత్సరాల పరిచర్య చేసి కలువరి శిలువలో ప్రాణం అర్పించి ఆ ఉన్నతమైన పనిని ఈరోజు నీవు నేను చేయమైనది, పనికిరాని, విలువలేనిది. కానీ ఒకవేళ దేవుని దృష్టిలో నుండి కనుక ఈ పనిని చూస్తే
పరలోకం నుండి చూడములో ఉన్న ఉద్యోగాలన్నిటికంటే గొప్ప పని దేవుని పని. ఈ పని ఆత్మలను దేవుని కొరకు సంపాదిస్తే, ప్రభు కొరకు నువ్వు ప్రయాసపడితే నీ కలిగే లాభం ఏంటో తెలుసా? నేను ఒక మాట చెప్పి రెండవ అంశంలోనికి వెళ్తాను. అదేంటంటే, కేవలం రూతు పరిగె ఏరుకోవడానికే పొలంలోనికి వెళ్ళింది, కానీ పరిగెనే దొరికిందా? ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు, లేక యవల కోత ప్రారంభం మొదలుకొని ఆ యొక్క కోత ముగించబడే వరకు, ఆమె ఆఖరి వరకు, తుదమట్టు వరకు నిలకడగా కష్టపడి ఆమె పని చేసినందుకు ఆమెకు పరిగెనే దొరికిందా? కాదు. ఏ పొలములో పరిగె కొరకైతే వెలిగిందో, ఏ పొలములో పరిగె దొరికితే చాలు అనుకుందో, ఏ పొలములో ఆ చిన్న కటాక్షం దొరికితే చాలు అనుకుందో, ఏ పొలములో ఆ దయ దొరికితే చాలు అనుకుందో, ఆ పొలములోనే ఆమె యజమానురాలైంది. ఇప్పుడు ఆమె పరిగె ఏరుకోనక్కర్లేదు, ఆమెకు పరిగెతో అవసరం లేదు. ఎందుకనగా ఎవరైతే తన పనిలో, ఎవరైతే ఆ పనిలో నిలకడగా నమ్మకంగా పనిలో కొనసాగేవారుగా ఉంటారు, ఒక రోజు ఉంది. ఏలికలుగా చేయబోతున్నాడు, నాయకులుగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఈ లోకంలో దేవుని పరివారు మిగతా వారి దృష్టిలో తక్కువ వారు, కానీ పరలోకంలో వారు గొప్పవారిగా ఎంచబడతారు. నేను అంటున్నాను, ఈ ధన్యత రూతు ఇక్కడ పొందింది. ఏ పొలములో ఒక పని చేసే పరిగె ఏరుకునే వ్యక్తిగా వెళ్ళిందో, ఆ పొలానికే ఆమె యజమానురాలుగా మారి ధన్యురాలైంది. అనగా నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను, పని మీద శ్రద్ధ, పని చేయగలిగిన ఓపిక, లేక పని పట్ల ఆ యొక్క పట్టుదల కలిగిన వారైతే ఖచ్చితంగా రూతు వలె దీవించబడతారు. మరి ఈ రోజున ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, ఈ రెండవ అధ్యాయం ద్వారా మోయాబు నుండి బెత్లెహేమునకు వచ్చిన రూతు ఎలా పని కొరకు ఆ దృష్టి కలిగి ఉందో, ఆశ కలిగి ఉందో, లేక ఇష్టపడుతూ ఉందో, పాపం నుండి, శాపం నుండి విడిపించిన దేవుని కొరకై రక్షించబడిన ప్రతి దేవుని బిడ్డ కూడా ఆయన కొరకు పని చేయడానికి, ఆయన సేవా పొలములో పని చేయడానికి ఇష్టపడి దీవించబడి ధన్యులు కావాలని దేవుడి ఉదయకాలంలో కోరుతున్నాడు. రెండవ విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. రెండవ భాగంలో ఒక్కసారి మనం చదువుదాం. రెండవ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు, రెండవ అధ్యాయంలో 7వ వచనమును మనం చదువుకుందాం. ఆమె, నేను కోయు వారి వెనుకకు పనల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని బోయాజును అడుగుతుంది. రెండవదిగా, పని చేయాలని కోరుకుంటుంది, కానీ ఏ పొలములో ఆమె అడుగు పెట్టిందో, ఎక్కడైతే ఆమె పని చేయాలి అనగా పరిగె ఏరుకోవాలి అని అనుకుంటుందో, ఆమె ఏమని కోరుకుంటుంది ఇక్కడ? అయ్యా, నీ పొలములో పరిగె ఏరుకొనడానికి నాకు సెలవిమ్ము. అంటే ఏం కావాలి? బోయాజు సెలవు కావాలి, బోయాజు యొక్క అనుమతి కావాలి. ఆమె ఏరుకోవాలంటే బోయాజు యొక్క పర్మిషన్ కావాలి. ఈ రెండవ అనుభవం ద్వారా దేవుడు ప్రతి విశ్వాసికి ఒక నూతనమైన ఆలోచన ఈ ఉదయకాలంలో నేర్పించాలని కోరుతూ ఉన్నాడు. మీరు గమనించాలి, 2వ అధ్యాయం 2వ వచనంలో చిన్నదైన రూతు తనకంటే పెద్దదైన, తనకంటే రుజురాలైన, తనకంటే జ్ఞానము కలిగిన నయోమిని అడుగుతుంది, నీవు నాకు సెలవిస్తే ఏ పొలానికి వెళ్ళామని నువ్వు చెప్తావో నేను ఆ పొలానికి వెళ్తాను, ఎక్కడ నేను పని చేయమని చెప్తావో నేను అక్కడికి వెళ్ళి పని చేస్తాను. అంటే ఇక్కడ మనం చూస్తే 2వ వచనంలో కూడా ఆమె నయోమి పర్మిషన్ కావాలని కోరుకుంటుంది, 7వ వచనంలో ఆమె బోయాజు పర్మిషన్ కావాలని కోరుకుంటుంది. సో నేను ఈ రెండవ ఆలోచన ద్వారా ఈరోజు దేవుని పిల్లలు గ్రహించవలసిన, నేర్చుకోవలసిన రెండవ ఆత్మీయ పాఠాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. సరే, పని చేయాలి కదా, మౌనంగా ఉండొద్దు, ఖాళీగా కూర్చోవద్దు, కబుర్లాడుతూ మామూలుగా ఉంటే కడుపు నిండదు, దేవునికి మహిమ రాదు. దేవుడిచ్చిన బలమును, సామర్థ్యాన్ని, జ్ఞానాన్ని, తలాంతులను, సమయాన్ని, విలువైన ధనాన్ని, ముఖ్యంగా ఇచ్చిన ఆరోగ్యాన్ని దేవుని కొరకు, దేవుని పని కొరకు వాడుకోవాలి. ఆయన పొలములో పని చేయాలి.
మంచిదే. కానీ ఎలా పని చేయాలి? ఇక్కడ రెండవ ఈ ఆలోచన ఎలా ఉంది అని అంటే, నీవు సెలవిస్తే నేను పని చేస్తాను, పరిగెరుకుంటాను. నయోమితో చెప్తుంది, నీవు సెలవిస్తే నేను అక్కడికి వెళ్తాను. బోయాజు అడుగుతుంది, నీవు సెలవిస్తే నేను పనివారి వెనకాల, నేను మధ్యలో ఉండి నేను ఏరుకుంటాను. అంటే ఇక్కడ రూతు బోయాజును అడిగే విధానమును బట్టి మనం చూస్తూ ఉంటున్నప్పుడు పని చేయడానికి ఆమె అనుమతి, పర్మిషన్ కోరుతుంది. నీ సెలవైన ఎడల, నీకు ఇష్టమైతే, నీకు అంగీకారం అయితే, నువ్వు ఒకవేళ ఒప్పుకున్నట్లయితే నీ పొలములో నేను పరిగెరుకుంటాను, నీ పని వారి వెనక ఉండి నేను పని చేసుకుంటాను. అంటే ఈ రెండవ అనుభవం ద్వారా దేవుడు మనందరికీ నేర్పించే పాఠం ఏంటంటే, ఎవరైతే మోయాబును విడిచి బెత్లెహేమునకు వచ్చినట్టుగా రూతు విషయంలో మనం గమనించినామో, పాపములో నుండి, లోకములో నుండి, శాపములో నుండి ఎవరైతే విడిపించబడి దైవ సన్నిధి అని చెప్పబడే బెత్లెహేములోనికి వచ్చి దైవ సన్నిధిలో ఉంటారో వారందరూ కూడా చేయాల్సిన ఒక పని ఏంటంటే, మనం ఏది చేయాలనుకున్నా విత్ ద పర్మిషన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క అనుమతి ప్రకారమే మనం చేయాలి. దేవుని సెలవు ప్రకారమే చేయాలి. దేవుని యొక్క ఆలోచన ప్రకారమే చేయాలి. దేవుని యొక్క చిత్త ప్రకారమే చేయాలి. ఇది చాలా ప్రాముఖ్యం. నాకు నచ్చింది, నాకు నచ్చిన పని చేస్తాను అనేది కాదు. ఒక విశ్వాసి ఎప్పుడు కూడా ఏది చేసినా, తలంచినా, మాట్లాడినా ఆయన అనుమతి కింద ఉండాలి, ఆయన అధికారం కింద ఉండాలి, ఆయన చిత్తములో ఉండాలి, ఆయన చెప్పినట్టుగా చెయ్యాలి. నాకు బలం ఉంది, నాకు ఇష్టం ఉన్న పని నేను చేయగలను, నాకు ఓపిక ఉంది, నేను ఎక్కడంటే ఏ పొలంలోనైనా వెళ్ళి చేయగలను కాదు. నీకు ఎంత బలమున్నా, తెలివున్నా, జ్ఞానమున్నా, నువ్వు బోయాజు పొలంలోనికి వెళ్ళిన తర్వాత బోయాజు సెలవు కింద నేను ఉండాలి. అలాగే లోకరీతిగా నీకెంత జ్ఞానం, బలం, అనుభవం లేక ఇంకేది ఉన్నా, ఎప్పుడైతే దైవ సన్నిధికి వస్తావో నువ్వు దేవుని యొక్క అధికారం కింద నేను పనిచేస్తూ ఉండాలి. దేవుని యొక్క వాక్యము క్రిందనే ఉండాలి. దేవుని యొక్క సెలవు ప్రకారం నువ్వు పని చేయాలి. దేవుని యొక్క చిత్త ప్రకారమే పని చేయాలి. మరి ఇక్కడ సెలవు కోరుతుంది. ఎందుకు? అయ్యా నువ్వు నాకు అనుమతి ఇస్తావా? సెలవు కోరుతుంది. మనం ఇక్కడ ఒక మాట ఆలోచన చేయాలి. ఎందుకు బోయాజు పొలములో రూతు సెలవు కోరుతుంది, అనుమతి కోరుతుంది? ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఒక మోయాబీయురాలు, అనగా దేవుని ప్రజల దృష్టిలో, దేవుని దృష్టిలో ఆమె పరదేశి, అన్యురాలు అని మనం చూస్తుంటున్నాం. కనుక పరదేశిగా, అన్యురాలుగా ఉన్న మరి ఆ యొక్క రూతు వాస్తవానికి ధర్మశాస్త్ర ప్రకారం ఆమె వెళ్ళి పరిగ ఏరుకోవడానికి దేవుడే పర్మిషన్ ఇచ్చినాడు. మీరు గమనించాలి, పరిగ ఏరుకోవడానికి దేవుడే పర్మిషన్ ఇచ్చినాడు. వాక్యములో లేవియ కాండం 19వ అధ్యాయం 9-10 వచనాలు కానీ, అదేవిధంగా 23వ అధ్యాయం 22వ వచనం కానీ, ద్వితీయోపదేశ కాండం 24వ అధ్యాయము 19-20 వచనాలలో మనం చూస్తున్నాము. ఇదిగో మీ దేవుడైన యెహోవా నీకిచ్చేటువంటి ఒక పంటలో ఇదిగో నువ్వు పరిగను నువ్వు పరదేశులకు వదిలిపెట్టాలి, నువ్వు ఆ బీదలైన వారికి వదిలిపెట్టాలి, నువ్వు దిక్కులేని వారికి వదిలిపెట్టాలి, పరిగను తప్పనిసరిగా వదిలిపెట్టాలి. ఇది దేవుని యొక్క వాక్యమే వారికి ఇచ్చింది. అయినా రూతు ఏం చేసిందంటే బోయాజు సెలవు కోరుతుంది. అయ్యా వాక్యంలో ఇలా ఉంది కదా, నిన్ను అడిగేదేంటి, ఇదిగో నేనే వెళ్ళి ఏరుకుంటాను అని అనుకోలేదు. అనగా ఇక్కడ మరి రూతును మనం చూస్తూ ఉంటున్నప్పుడు అడిగి పొందుకోవడం అనేది మనం చూస్తాం. పని చేయడంలో అడిగి పని చేసుకోవడం, అడిగి పరిగ వేరుకోవడం, అడిగి అడుగు పెట్టడం. నువ్వే అడుగు వేయాలనుకున్నా, నువ్వు ఏ పని కొరకు వెళ్ళాలనుకున్నా అడుగుతూ ఉన్నావా దేవుణ్ణి? దేవునిపై ఆధారపడుతూ ఉన్నావా? దేవుని చిత్తాన్ని కోరుకుంటున్నావా? ఆయన సెలవును నువ్వు కోరుకుంటున్నావా? ఆయన అనుమతులు నువ్వు కోరుకుంటున్నావా? నచ్చిందే తడుగు, వెంటనే నచ్చిన దాన్ని చేయడానికి ఈరోజు పరిగెడుతున్నారు.
దేవునిపై, దేవుని చిత్తము కొరకై, దేవుని తలంపుల కొరకై ఈరోజు ఓపికతో ఉండి కనిపెట్టి ప్రార్థించి మరి ఋతు వలె మరి ఆ విధంగా విధేయులుగా తగ్గించుకొని దేవుణ్ణి అడిగేవారు ఈరోజు ఎంతమంది ఉన్నారు? డబ్బు ఉంది, తెలివి ఉంది, జ్ఞానం ఉంది, లేక అనుభవం ఉంది, ఎవరిని నేను అడగనక్కర్లేదు, ఎవరి మీద నేను ఆధారపడనక్కర్లేదు, నేను దేవుని సన్నిధిలో కూడా అడుగను, ప్రార్థన చేయనన్నట్టుగా మరి తోచింది ఈరోజు తమకు నచ్చినట్టుగా చేసేవారు చాలా మంది లేకపోలే. కానీ బైబిల్లో మనం చూస్తున్నాము, ఒక యవనస్తురాలైన రూతు తను ఏది చేయాలనుకున్నా, ఈవెన్ ఒక పరిగె ఏరుకునే పరిస్థితికి కూడా బోయాజు సెలవు కోరుతుంది, బోయాజు అనుమతి కోరుతుంది. నేనంటున్నాను, పాపము నుండి, శాపము నుండి విడిపించబడిన ప్రతి దేవుని బిడ్డ వేసే ప్రతి అడుగులో, మాట్లాడే ప్రతి మాటలో, చేయాలనుకున్న ప్రతి పనిలో దేవుని సెలవును కోరుకోవాలి. ప్రభువా, ఇది నీ వాక్యానుసారమా కాదా, ఇది నీకు ఇష్టమా లేదా? ఈరోజు ఎంతమంది దేవుని అడుగుతున్నారు? యవనస్తులు ఎంతమంది దేవుని కోరుకుంటున్నారు? ఎంతవరకు దేవుని సన్నిధిలో ప్రార్థనలో మీరు దేవునిపై ఆధారపడుతూ ఉన్నారు? చాలా చాలా మరి దుఃఖకరమైనటువంటి పరిస్థితులు. ఈరోజు ప్రార్థనలు తగ్గిపోయినాయి, దేవునిపై ఆధారపడే స్థితులు తగ్గిపోయినాయి. కానీ యవనస్తురాలైన రూతు ఆమె వెళ్ళి, వాస్తవానికి వాక్యమే ఆమెకు హక్కు ఇచ్చింది నువ్వు ఏరుకోవచ్చని, కానీ ఆమె వెళ్ళి నేను ఏరుకుంటాను అని అనలేదు. కానీ ఏరుకోవడానికి సెలవిమ్మని ఆమె పర్మిషన్ కోరుకుంటుంది. అంటే ఎంత తగ్గించుకొని, ఎంత విధేయురాలై ఆమె కోరుకుంటుంది. అందుకొరకే వాక్యంలో మనం చూస్తుంటున్నాము, ఆమె పరిగే కాదు, పరిగే ఆమె ఆ అనుమతిని ఎప్పుడైతే కోరుకుందో, అయ్యా నీ సెలవు కావాలి, నీ ఏర్పాటు కావాలి, నీ చిత్తము కావాలి, నీ అనుమతి కావాలి, లేక నీ యొక్క అధికారం కావాలి, నువ్వు ఎస్ అంటే, నువ్వు అవునంటే నేను ఈ పరిగె ఏరుకుంటాను అన్నప్పుడు, పరిగె కాదు ముఖ్యంగా ఆమెకు దొరికింది, బోయాజు కటాక్షం దొరికింది, బోయాజు దయను పొందుకున్నది, బోయాజు ప్రేమను పొందుకుంది. నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఎవరైతే దేవుని చివరి జీవితంలో కోరుకుంటారు, ఎవరైతే ఆయన సెలవును కోరుకుంటారు, ప్రభువా, ఎవరైతే దేవుని యొక్క అధికారాన్ని, అనుమతిని, సెలవును, చిత్తాన్ని కోరుకుంటారు, వారి మీద ఆయన దయ, ఆయన కనికరము తప్పనిసరిగా ఉంటుందని నేను ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. తప్పనిసరిగా ఉంటుంది. కనుకనే ఇక్కడ వాక్యంలో మరి ఆ 12వ వచనంలో అక్కడ మనం చూస్తుంటున్నాం. 12వ వచనంలో అక్కడ చూస్తుంటున్నప్పుడు యెహోవా నీవు చేసిన దానికి ఫలం ఇచ్చును, ప్రతిఫలం ఇచ్చును అని చెప్తూ ఆ పైన వచనాలలో కింద 13వ వచనంలో, అందుకు ఆమె, నా ఏలిన వాడ, నేను నీ పరికెత్తలలో ఒక దానను కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలను నాయందు ప్రేమ కలిగి మాట్లాడుతీవి గనుక నా ఎడల నీకు కటాక్షము కలిగేను. గమనించండి, ఇక్కడ మనం చూస్తున్నాం, ఎప్పుడైతే ఆయన సెలవు కోరుకుందో, ఆయన అనుమతి కోరుకుందో, లేక ఆయన అధికారాన్ని కోరుకుందో, రూతు పరిగె కాదు మొదట పొందుకున్నది, ఆయన దయను, ప్రేమను, ఆదరణను పొందుకున్నట్టుగా వాక్యంలో చూస్తుంటున్నా. దేవుని ప్రియబిడ్డలారా, ఈరోజు నువ్వేది చేయాలనుకున్నా, ఏది చేయాలనుకున్నా, నీవు, నేను, మనం ఆయన అనుమతిని, ఆయన అధికారాన్ని, ఆయన చిత్తాన్ని మొట్టమొదటిగా మనం కోరుకోవాలి. ప్రభువా నీ సెలవైతే నాకు ఇవ్వు, ప్రభువా నీ సెలవైతే ఇదిగో నేను ఈ పని చేస్తాను, ప్రభువా నీ చిత్తమైతే ఇదిగో ఫలానిది అని. ఈరోజు నీ జీవితంలో ప్రతి విషయంలో ఆయన చిత్తాన్ని నువ్వు కోరుకుంటావా? ఆయన అధికారాన్ని నువ్వు కోరుకుంటావా? ఆయన సెలవును నువ్వు కోరుకుంటావా? లేక నీ సొంత తెలివి మీద ఆధారపడతావా? నీ సొంత జ్ఞానం మీద నువ్వు ఆధారపడతావా? నిన్ను నీవు నీ యొక్క అనుభవాన్ని నమ్ముకుంటావా? యవనస్తురాలైన రూతు యజమానుని యొక్క చిత్తం మీద, బోయాజు యొక్క అధికారాన్ని, బోయాజు యొక్క అనుమతిని కోరుకొని ఆ అధికారం కింద పనిచేయడానికి ఇష్టపడినట్టుగా వాక్యములు మనం చూస్తుంటున్నాం. కనుక మనం ఏది చేసినా ప్రభు చేతి కిందికి రావాలి, ఆయన చిత్తం కిందికి రావాలి,
అదే మనకు ఆశీర్వాదం. ఆయన చిత్తము కాని పని మనకు కీడును కలిగిస్తుంది. ఆయన చిత్తము కాని ఆలోచన నష్టానికి దారితీస్తుంది. ఆయన చిత్తము కాని ఏదైనా అది ఎక్కువ కాలం ముందుకు సాగదు అని నేను ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. అందుకొరకే ఈ సమయంలో నేను గుర్తు చేస్తూ ఉంటున్నాను, కొన్నిసార్లు మనం చేస్తాం కానీ సొంత తలంపుల మీద, మన సొంత జ్ఞానం మీద ఆధారపడి మనం చేస్తాం. అందుకొరకే సౌలు ఏం చేసినాడు? మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయంలో 8 నుండి 14 వచనాలలో సమూయేలు రాకపోవటం చూసి గిల్గాలులో సౌలు ఓపికతో ఉండలేకపోయినాడు. ఏం చేసినాడు? తానే బలిపీఠం ఎక్కి సమూయేలుకు బదులుగా, యాజకుడు ప్రవక్త న్యాయాధిపతి అయిన సమూయేలుకు బదులుగా మరి సౌలే బలి అర్పించినాడు. అది యెహోవా దృష్టికి ఘోరమైనటువంటిదిగా ఉండింది. అందుకొరకే వెంటనే దేవుడు తన రాజ్యాన్ని తొలగించినట్టుగా వాక్యంలో చూస్తున్నాం. తనకు నచ్చినట్టుగా, తనకిష్టమైనట్టుగా ఎప్పుడైతే ప్రభు యొక్క చేతి కింద ఉండకుండా ఒక విశ్వాసి ప్రవర్తిస్తూ ఆ విధంగా తనకు నచ్చినట్టుగా జీవించడమో, చేయడమో, ముందుకు వెళ్ళడమో జరుగుతుందో తీవ్రమైనటువంటి నష్టాన్ని, మరి ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటారని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. అందుకొరకే మనం సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాల్లో చూస్తే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు నువ్వు నడుచు మార్గం అంతట్లో నువ్వు వర్ధిల్లుదు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి మాటను మనం జ్ఞాపకం చేస్తుంటున్నాను. ముఖ్యంగా ఈ సందర్భంలో యవనస్తులైన వారికి నేను గుర్తు చేస్తున్నాను. యవనస్తులైన వారిని ఈ మాట ద్వారా, ఇదిగో యవనస్తురాలైన రూతు ఒక బోయాజు యజమాని దగ్గర, అయ్యా నీ సెలవైతే, నీ చిత్తమైతే, నీకు అంగీకారమైతే అని ఎలా అడిగిందో, మీ జీవితాన్ని కట్టుకునే విషయంలో, మీ జీవితంలో ఏది మీరు చేయాలనుకున్నా మొట్టమొదటిగా మన యజమానుడైన దేవుడు ఉన్నాడు. ఆయన అధికారం కింద మీరు ఉండాలి, ఆయన చేతి కింద మీరు ఉండాలి, ఆయన చిత్తం కింద ఉండాలి. లోకంలో చాలా మంది ఎన్నో చేస్తూ ఉన్నారు. వాళ్ళని చూసి, వీళ్ళని చూసి, అక్కడ చూసి, ఇక్కడ చూసి కదా ఈరోజు కాపీ కొడుతుంటున్నారు. లేక వాళ్ళకు నచ్చినట్టుగా మేము కూడా చేయాలి అని అనుకుంటున్నారు. నిజమైన రక్షించబడిన రూతు వలె విమోచించబడిన వారైతే వారు ఎప్పుడు కూడా ఏది చేసినా దేవుని చిత్తం, దేవుని యొక్క వాక్యం, దేవుని అధికారం కింద వారు ఉంటారని ఈ ఉదయ కాలంలో నేను ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తున్నాను. కాదు లేదు అని నువ్వు అనుకుంటే, కాదు లేదు అని నీకు నచ్చినట్టుగా నువ్వు చేయాలి అనుకుంటే దాని యొక్క ప్రమాదం, నష్టం చాలా తీవ్రంగా ఉంటుందని నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. సో 2వ అధ్యాయం 2వ వచనంలో, ఇంటి వద్ద తనకంటే రుద్రాలు పెద్దది, జ్ఞానం కలిగిన, అనుభవం కలిగిన తన అత్తను అడిగింది, నీకు సెలవైతే. 7వ వచనంలో బోయాజును అడుగుతుంది, నీకు సెలవైతే. నేను అంటున్నాను, ఈరోజు మీకంటే పెద్దవారు ఉన్నారు, మీకంటే పెద్దవారైన తల్లిదండ్రులు ఉన్నారు, మీకంటే జ్ఞానం కలిగిన వారు ఉన్నారు, మీకంటే అనుభవం కలిగిన వారు ఉన్నారు. మీరు ఏదైనా చేయాలనుకున్నప్పుడు వారిని సంప్రదించండి, వారిని మీరు అడగండి. మీకంటే పెద్దవారైన ఇంట్లో ఉన్నవారు ఉన్నారు, మీకంటే ఆత్మీయంగా ఎదిగిన వారు సంఘములో ఉన్నారు. మీకు నచ్చినట్టుగా మీరు చేయడం కాదు, మీరు ఏదైనా చేయాలనుకున్నప్పుడు అడగండి. దేవుని చేతిలో, దేవుని చిత్తంలో, దేవుని అధికారం కింద బోయాజు ఏ విధంగా అధికారాన్ని, ఆ అనుమతిని రూతు పొందినట్టుగా ఉందో, దేవుని పిల్లలుగా మనమందరం కూడా దేవుని యొక్క అధికారం కింద అనుమతిని పొంది పని చేయాలి. ఆ రీతిగా రూతు వెళ్ళింది, పని చేయడానికి ఆమె కోరుకుంది. ఆ పనివారి వెనుక మరి ఆ విధంగా తాను కూడా పని చేయడానికి అనుమతి కోరుకుంది. ఆ విధంగా దిక్కులేని పరదేశాన్ని, నన్ను ఎవరు అవమానపరుస్తారు, మరి నేను ఒక యవనస్తురాల్ని, నేను ఇలాంటి చిన్న పని నేను చేయను, ఇలాంటి మరి విలువలేని, తక్కువ కలిగిన ఈ పని చేయను అని అనుకోలేదు. కానీ ఆ పనిలో అనుమతి తీసుకొని నమ్మకంగా ఆ పనిని కొనసాగించిందని నేను ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. కనుక నీ ఇంటిలో బయట, ఇంట బయట, సంఘములో, నీ గృహములో నీవేది చేసినా దేవుని అంగీకారం కింద ఉండాలి, దేవుని అనుమతిలో నీవు ఉండాలి. దేవుని యొక్క దృష్టికి, ఆయన యొక్క వాక్యానికి లోబడి పని చేయాలి. నేను అంటున్నాను, నా ఇంట్లో నా ఇష్టం వచ్చినట్టుగా, సంఘములో మరి దేవుని చిత్త ప్రకారం ఇది కాదు. సంఘములో నా ఇష్టం వచ్చినట్టుగా, బయట మాత్రం నేను దేవుని చిత్త ప్రకారం, ఇది కూడా సరైనది కాదు.
నువ్వెక్కడ ఉన్నా, ఇంట్లో ఉన్నా, కాలేజీలో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ఏ పనిలో ఉన్నా, లేక మందిరంలో ఉన్నా, నువ్వెక్కడ ఉన్నా కూడా నువ్వు దేవుని అధికారం కింద ఉండి, దేవుని చిత్తములో ఉండి, లోబడిన వ్యక్తిగా ఉండి పని చేయాలని నేను ఈ సమయంలో కోరుతున్నాను. ఒక యవనస్తురాలు బోయాజు దగ్గర లోబడిన విధానాన్ని చూస్తున్నప్పుడు ఒక భక్తుడు అన్నాడు, హ్యూమిలిటీ ఈజ్ వన్ ఆఫ్ ద బ్రైటెస్ట్ ఆర్నమెంట్స్ ఆఫ్ యూత్ అన్నాడు. యవనస్తులకు మరి ఉండదగిన ఒక శ్రేష్టమైన, ఖరీదైన, లేక వెలగలిగిన ఒక ఆభరణాలు, ధరించుకోగలిగిన ఆభరణాలు ఏంటంటే తగ్గింపు, విధేయత అని అన్నాడు. ఇంతకంటే మించింది ఏది లేదు. అయ్యా నీ సెలవైతే నీ పొలంలో నేను పరిగెరుకుంటానయ్యా, నీ సెలవైతే నేను పనికత్తెగా పని చేస్తానయ్యా. ఇంతగా తగ్గించుకున్నప్పుడు ఆమె ఆ పొలంలో అందరికంటే ఎక్కువగా హెచ్చించబడింది. నువ్వెప్పుడైతే తగ్గించుకొని అయ్యా నీ సెలవైతే, అయ్యా నీ చిత్తమైతే, అయ్యా నీకు ఇష్టమైతే, అయ్యా నీ అనుమతి ఉంటే అని నువ్వు తగ్గించుకుంటావో జీవిస్తాడు ప్రభు. ఆ విషయంలో మరి రూతు విషయం ద్వారా ఈ రోజున మనందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నట్టుగా ఈ సందర్భంలో నేను గుర్తు చేస్తున్నాను. యవనస్తురాలుగా ఆ ఊర్లోనికి వచ్చిన తర్వాత ఆ ఊర్లో తిరగడానికి వెళ్ళలేదు, లేక ఆ విధంగా ఫ్యాషన్ షోలకు వెళ్ళలేదు, లేక ఇంకేదో తన యొక్క ఫ్యూచర్ గురించి తన సొంత ఆలోచనలు చేసుకోవడానికి వెళ్ళలేదు. కానీ బోయాజు పొలములో ఒకరి అధికారము కింద ఒనిగి లేక ఆ విధంగా విధేయురాలై తగ్గించుకొని పని చేయడానికి కోరుకుంటున్నది ఎంత శ్రేష్టమైన గుణం. ఈ రోజున సంఘములో మరి ఆ విధంగా నీ కుటుంబంలో, వ్యక్తిగతంగా, నీ జీవితంలో నీవెక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా కూడా నువ్వు దేవుని విషయంలో, దైవికమైన విషయాలలో రూతు వలె ఉండాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను కదా. మరి ఆ విధంగా పని చేయలేని ఒక నయోమి కనబడుతుంది, పని చేయగలిగిన రూతు కనబడుతుంది. నేను ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను, పని చేయగలిగిన అవకాశం ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు, సమయం ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, ప్రాణం ఇంకా నిలిచి ఉన్నప్పుడు చేయగలమా? ఎంతవరకు చేయగలం? ఎక్కడెక్కడ చేయగలం? పరిగెడదాం. దేవుని కొరకు మనం ప్రయాసపడదాం, దేవుని కొరకు మనం వాడబడదాం. ప్రభు యొక్క రాజ్యములో మన పని చేరగలిగిన పనిగా ఉండేటట్టుగా సరి అయిన పనిని దేవుని కొరకు మనం చేసేవారిగా ఉండాలని నేను కోరుతూ ఉంటున్నాను కదా. మోయాబుకు రాగానే, మోయాబు నుండి బెత్లెహేమునకు రాగానే సుఖాన్ని ఆమె కోరుకోలే కదా. రక్షించబడిన తరువాత రక్షించబడిన ప్రతి వ్యక్తిని కూడా దేవుడు పని చేయడానికే రక్షించుకున్నాడు, కానీ ఏ పని చేయకుండా మౌనంగా ఉండడానికి కాదు. కనుక పని చేయలేని అవయవాలు ఉంటే ఆ అవయవాలు కలిగిన వ్యక్తిని ఏమంటారంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అని అంటారు, అంగవైకల్యం కలిగిన వారు అంటారు. నీ అవయవాలలో ఏదైనా ఒకటి పని చేయకపోతే దాన్ని అబ్బో నా చేయి పని చేస్తలేదు ఎంత మంచిది, నా కాలు పని చేస్తలేదు ఎంత మంచిది ఎవరు అనుకోరు. దేవుని సంఘం అనే శరీరంలో కూడా ఏ ఒక్కరు పని చేయకపోయినా అది ఫిజికలీ హ్యాండిక్యాప్ చర్చ్ అయితే. కనుక ప్రతి ఒక్కరూ పని చేయాలి, ప్రతి ఒక్కరూ ప్రభు కొరకు ప్రయాసపడాలి. కనుక ఆ పొలంలో వెళ్ళిన రూతు ముందు ప్రయాసపడింది, కష్టపడింది, తరువాత సుఖపడినట్టుగా మనం చూస్తున్నాం, ఆమె దీవించబడినట్టుగా మనం చూస్తాం. కనుక దేవుని పిల్లలు ఈ లోకములో సుఖపడడానికి, సుఖాన్ని కోరుకోవడానికి, సౌఖ్యాన్ని కోరుకోవడానికి కాదు. ఇక్కడ మనం ఎంత ప్రయాసపడతామో అక్కడ అంతగా దీవించబడతాం, ఆ పరలోకములు అంతగా హెచ్చించబడతాం. అందుకొరకే ప్రాణం ఉండగానే, ఊపిరి ఉండగానే, ఆరోగ్యం ఉండగానే, అవకాశం ఉండగానే, బలం తరిగిపోకముందే, చీకటిని జీవితాన్ని కమ్మకముందే, కాళ్ళు చేతులు పని చేయకుండా ఆ విధంగా అలసిపోయిన స్థితి రాకముందే ప్రభువా నీ కొరకు పని చేసే స్థితి నాకు దయచేయమని అడుగుదాం. బోయాజు పొలములో రూతు పని చేసినట్టుగా యేసు క్రీస్తు వారి పొలము అనే సంఘములో పని చేయడానికి ఈరోజు మనం వాడుపడదాం. కనుక అనుమతి కోరుకోవాలి. ప్రభువా నీ పొలంలో నన్ను వాడుకో, నీకు ఇష్టమైతే నన్ను వాడుకో. నువ్వు ఏదైనా చేయగలవు. పాడగలవా? పాడు. ప్రార్థించగలవా? ప్రార్థించు. సాక్ష్యం ఇవ్వగలవా? సాక్ష్యం ఇవ్వు. ఇతరులకు వెళ్ళి సువార్త ప్రకటించగలవా? వెళ్ళు. ఏ పని కొరకు దేవుడు అనుమతిస్తే నువ్వు ఆ పని చేయాలి. దావీదు గురించి ఒక మాట రాయబడింది, అపోస్తలుల కార్యము 13:22 వచనంలో రాయబడింది. దావీదు గురించి అద్భుతమైన ఒక మాట,
దేవుని యొక్క చిత్తాన్ని జరిగించిన వాడు, తన తరములో సేవ చేసి ఆయన చిత్తాన్నంతటి కూడా జరిగించిన వాడు. ఎంత అద్భుతమైన విషయం. కనుక ఒకరోజు పరలోకంలో వెళ్ళినప్పుడు నీవెవరు అనేది కాదు, ఆయన చిత్తములో ఉన్నవా లేదా ఇదే కావాలి. ఆయన చిత్తాన్ని జరిగించినావా లేదా, ఆయన చిత్త ప్రకారము నీ బ్రతుకును కాపాడుకొని ప్రయాసపడ్డావా లేదా, ఇదే దేవుడు చూస్తాడు. నీవే కోటీశ్వరుడవా లేక నువ్వు ధనవంతుడవా, ఎంత జ్ఞానం ఉంది, ఎంత తెలివి ఉంది, ఇవేవి దేవుడు చూడడని నేను ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. అందుకొరికే యేసు ప్రభువారు కూడా ఆయన పనిని, తండ్రి అప్పగించిన పనిని ఆయన చిత్తానుసారంగా చేసి, నా ఇష్టం కాదు నీ ఇష్టమే జరుగును గాక, నీ చిత్తమే సిద్ధించును గాక అని గెత్సేమనే తోటలో ఆఖరి ప్రార్థన చేసి ఆయన సిలువకు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఈ రోజున ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, రూతు వలె పనిచేసేవారు ఎంతమంది ఉన్నారు. మోయాబును విడిచి బెత్లెహేమునకు వచ్చి ఆమె మౌనంగా ఉండలేదు కదా, పని చేయకుండా ఉండలేదు కదా, తన యవ్వన బలాన్ని, జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని ఖాళీగా ఉంచుకోలేదు కదా. అలాగే శాపం నుండి, పాపం నుండి, లోకం నుండి దేవుడు నిన్ను రక్షించుకున్న తర్వాత నీకు ఇచ్చిన బలాన్ని దేవుని కొరకు వాడుకుంటున్నావా? నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని దేవుని కొరకు వాడుకోగలుగుతున్నావా? నీకు ఇచ్చిన బలం, నీకు ఇచ్చిన ప్రాణం నిలిచి ఉండగానే ఈరోజు దేవుని కొరకు వాడబడగలిగిన స్థితి ఉందా? ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు, ఆ కోత ప్రారంభం మొదలుకొని కోత కాలము ముగిసే వరకు కొన్ని నెలలు దాదాపుగా అదే పొలములో నడుము వంచి రూతు పని చేసేది. నేను అంటున్నాను, కరోనా లాంటి వైరస్ ప్రపంచంలో భయంకరంగా విస్తరిస్తూ ఉండగా చాలా మంది దాటిపోయినారు, లక్షల మంది, వేల మంది దాటిపోతూ ఉన్నారు. అయితే ప్రభు నిన్ను నన్ను బ్రతికిస్తున్నాడు, ఆయన పని కొరకు బ్రతికిస్తూ ఉన్నాడు, ఆయన పని చేయాలని బ్రతికిస్తున్నాడు. ఆయన పొలంలో పని చేయడానికి ఈరోజు ఇదిగో నేను కోరుకున్నాడు, నిన్ను రక్షించుకున్నాడు, నీకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, దేవుడు నీకు అవకాశాన్ని ఇస్తున్నాడు. కనుక ఇదిగో ప్రభు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. ఒక అన్యురాలైన మోయాబీరాలే వచ్చి దేవుని సేవా పొలములో, అనగా బోయాజు పొలములో పని చేయడానికి కోరుకుంటే, నేనంటున్నాను, ఈ రోజున ప్రభు చేత ప్రేమించబడి, రక్షించబడి ఎన్నో విన్నావు, ఎన్నో నేర్చుకున్నావు. ఈరోజు పని చేయడానికి ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు. ఆయన ఇష్టాన్ని కోరుకుంటున్నావా? ఆయన చిత్తాన్ని కోరుకుంటున్నావా? రూతు వలె ఆయన చిత్త క్రిందికి వద్దాం కదా. పొలములోనికి వచ్చిన రూతు, జాగ్రత్తగా వినండి ఆఖరి మాట, పొలములో అడుగు పెట్టిన రూతు, పొలములోనికి వచ్చిన రూతు దేవుని చిత్తములోనికి మొదటగా వచ్చింది. దేవుని యొక్క అధికారం కిందికి వచ్చింది, దేవుని యొక్క అనుమతి కిందికి వచ్చింది, దేవుని యొక్క సెలవు కిందికి వచ్చింది. అందుకొరకే ఆమె ధన్యురాలేదు. సంఘములో ఉన్నావు కాదు, దేవుని చిత్తంలో ఉన్నావా? సహవాసములో ఉన్నావు కాదు, నీవు దేవుని యొక్క అధికారం కింద ఉన్నావా? వారం వాక్యం వింటున్నావు కాదు, దేవుని యొక్క అధికారం కింద నీవు ఉన్నావా? ఈరోజు అది దేవుడు చూస్తున్నాడు. అందుకొరకే ఈ రోజున రూతు వలె దేవుని సెలవు కిందికి రా, దేవుని అధికారం కిందికి రా, దేవుని యొక్క అనుమతి కిందికి రా. ప్రభువా, ఇదిగో నా జీవితం, నాయనా నువ్వేం చెప్తావో నేను చేస్తాను ప్రభువా, నువ్వేది కోరుతావో ఇదిగో నేను చేస్తాను ప్రభువా అని మనల్ని మనం దేవునికి అప్పగించుకొని ప్రార్థించుకుందాం. అట్టి కృప దేవుడు మనందరం అర్పించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మహాగరుడమైన మా తండ్రి, నమ్మదగిన మా ప్రభువా, మీ అత్యున్నత ప్రేమకై నిండు కృతజ్ఞతలు. మీ కుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి పేరట మరి ఒక మారు ఈ యొక్క మధ్యాహ్న వేళలో మీ పాద సన్నిధికి వస్తున్నాం. ఇంతవరకు మాతో ఉండి కృప చూపి బలపరిచి మీరు నడిపించినారు ప్రభా. రూతు జీవితంలో రెండవ అధ్యాయంలో 2 అనుభవాలను మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఒక్కటి ప్రభా, ఈ లోకంలో ఊపిరి ఉండగానే ఆరోగ్యం ఇచ్చిన మీ కొరకై, జీవితాన్ని ఇచ్చిన మీ కొరకై పని చేయడానికి మేము కోరుకో. మా జీవితంలో ప్రతి విషయంలో మేము కోరుకోవాలి. మీ చిత్తంలో ఉండడం కంటే క్షేమం లేదు నాయన. మీ అనుమతి, మీ అధికారం కింద బ్రతుకంతా మేము ఉండాలి. కనుక ప్రభువా, మమ్మల్ని అందరినీ వాడుకో, సంఘాన్ని వాడుకో, ప్రతి యవన బిడ్డను మీరు వాడుకో ప్రభువా. నీ యొక్క వాక్యాన్ని ప్రతి హృదయములో మీరు ఫలింపచేయమని, ఇంతవరకు మాతో ఉన్నందుకై మిమ్మల్ని స్తుతిస్తూ సంఘమంతటిని దీవించమని మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని చుట్టున్నాను తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం కూడిన మనందరికీ, సకల భక్తులకు ఆయన రాకడ పర్యంతరం సదా తోడై ఉండును గాక.
ఆమేన్. యేసు రక్తమే చేయం, ప్రవేశ రక్తమే చేయం. ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.